హాయ్! నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు కూడా చాలా 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 మంచి టాపిక్స్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ఈ డిసెంబర్ నెలలో మీరు ఏ తేదీలో పుట్టిన వారైనా సరే, ఈ డిసెంబర్ నెలలో మీకు ఎటువంటి ఫలితాలున్నాయి? ఇది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్‌లోకి 15,00,000 రూపాయలు డబ్బు ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి కృప కలగాలని కోరుకుంటున్నాను. నిన్ననే దత్తాత్రేయ స్వామి గుడి కర్ణాటక వెళ్ళినప్పుడు దగ్గరలో నాకు కనిపిస్తే దత్తాత్రేయ స్వామి గుడి కూడా నిన్న దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు కూడా మీ అందరికీ ఒక మంచి ఫలితాలు కావాలి కాబట్టి మనము రాశి ఫలితాలు ఎలాగనో అలాగే డేట్ ఆఫ్ బర్త్ వైజు మీకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనకు రోడ్ మీద వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ కనిపిస్తుంది. బాబు ఇది స్పీడ్ బ్రేకర్ నాన్న, కొంచెం స్లోగా వెళ్ళు అనేదే మనకు న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీ పద్ధతిలో మీరు దీన్ని పాటించుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఫలితం అనేది గ్యారంటీగా వస్తుంది. మీరు కూడా ఈ ఫలితాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మీ ఇష్టం. ఎందుకంటే నేను చేసిన వీడియోకి ఒక 2-3 ఉన్నారు నెగటివ్ వ్యక్తులు. ఇలాంటి ఫార్ములా సెట్ కాదంట, ఇది రాంగ్ వే అంట. మరి నా నంబర్స్ అన్నీ రాంగ్ వేలోనే ఉన్నాయి. నేను బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. హ్యాపీగా నా లైఫ్ నడుస్తూనే ఉంది. ఎన్నో 2-3 బిజినెస్ స్టార్ట్ అయినాయి, ఇంకా బిజినెస్ స్టార్ట్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్థానంలో ఏ నంబర్ ఉంది, మనకు నీ డేట్ ఆఫ్ బర్త్ వైజు నీ పుట్టినరోజు ఒరిజినలా, లేకపోతే పాన్ కార్డ్లో ఉందా, లేకపోతే ఎలా ఉందన్నది చూసుకొని ఈ 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో ఏ నంబర్ ఉందన్నదే ఇది ఖచ్చితంగా ముఖ్యము. అలాగే 1, 4, 5, 6, 9 అండ్ ఒక ఎక్స్ నంబరు ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్లో ఉందా లేదా అన్నది మాత్రమే వాస్తవము. చాలా మంది పెట్టారు. దేశంలో ప్రపంచంలో ఉన్న న్యూమరాలజిస్టులు అందరూ జోడీలు చెప్తున్నారు. నువ్వెందుకు జోడీలు చెప్పావంటే, జోడీలు పద్ధతి నాకు లేదు. నా పద్ధతిలోనే, ఈ ప్లేసెస్ పద్ధతిలోనే నా ఫార్ములా నడుస్తుంది. మా గురూజీ మాకు అదే ఇచ్చారు. అందుకనే మా గురూజీ, చాలా థ్యాంక్ యూ గురూజీ. ఎందుకంటే మీ ఫార్ములా నాకు చెప్పినందుకు. కానీ లక్షల ఫీజే కట్టాము, అవసరం లేదు. ఎందుకంటే లక్షలు కట్టినా కూడా కొన్ని దొరకవు. నేను లక్షలు పే చేసినా కూడా నాకు ఎటువంటి రెమెడీస్ దొరకలే. కొన్ని లక్షలు పోసినా కూడా మనశ్శాంతి దొరకలే. కొన్ని లక్షల అప్పులైనా ఎటువంటి ఇది జరగలే. కొన్ని లక్షలు కోల్పోయినా కూడా 5 రూపాయల భోజనము తెలంగాణ గవర్నమెంట్ యొక్క హైదరాబాద్లో తినాల్సి వచ్చింది కొన్ని రోజులు. కనీసము అజ్ఞాతవాసం అంటాం కదా, అలాంటి అజ్ఞాతవాసాన్ని నేను అనుభవించాను. కానీ మీరు చేసే తూతుంబరి, నువ్వు అట్లా చెప్పట్లే, నువ్వు ఇట్లా చెప్పట్లే అంటే, నేను బిజినెస్ కోసం చెప్పట్లే. నాది బిజినెస్ చాలా తక్కువలో నేను కన్సల్టేషన్ ఫీజు పెట్టాను. ఎందుకు అంటే ఫ్రీగా ఏది తీసుకోకూడదు కాబట్టి ఆ కన్సల్టేషన్ ఫీజు పెట్టాను. ఇప్పుడు నంబర్స్ అంటారా, నంబర్స్ కస్టమర్ ఈ ఏజెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ఎలా తెచ్చుకుంటాడు అని ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే చూడండి. అలాంటి ఇబ్బందులు పడుతూ ఏజెంట్స్ మనకి ఇస్తున్నారు కాబట్టి ఆ రేట్ పెట్టాం. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే మీరే ఈ ఏదైతే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఆ నంబర్ సెలెక్ట్ చేసుకుని, సార్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తే నేను చెప్తూనే ఉన్నాను కదా. దాంట్లో ఈ రాంగ్ కాన్సెప్ట్ అని మంచి కాన్సెప్ట్కి వెళ్ళండి, నా కాన్సెప్ట్కి రాకండి. ఎందుకంటే నాలాంటి వ్యక్తులు, ఇబ్బందులు పడకుండా ఉన్న వ్యక్తులు కనీసము ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కనీసం నా సలహాలు తీసుకొని హ్యాపీగా ముందుకెళ్తారు అనేది నేను చేస్తున్నా. నేను లక్షల కొద్దీ కస్టమర్లు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక్కరే తీసుకోండి చాలు, ఆ ఒక్కరు మీరే ఉండాలి అన్నది నా ఉద్దేశం. హ్యాపీగా మన లైఫ్ని చేసుకుందాం. అలాగే మన వాస్తు మనకు 100% ఉన్నా కానీ జియోపతిక్ స్ట్రెస్ అనేది మన ఇంట్లో ఉంది అంటే కనుక
ఖచ్చితంగా ఆ నెగెటివ్ ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే. ఒకవేళ 100% వాస్తు లేకపోయినా కొద్దో గొప్పో అటు ఇటు అయినా కూడా జియోపతిక్ స్ట్రెస్ దానిని కవర్ చేస్తుంది. మీరు ఎలాగైనా కూడా మీ ఇంటిని కూలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని పడగొట్టాల్సిన పని లేదు. ఏది అవసరం లేదు. నేను చెప్పే వాస్తు రెమెడీస్‌ను పాటించి, అలాగే ఈ ఆరా శక్తిని ఆరా స్కాన్ మిషన్ ద్వారా మనం చేసుకొని ఖచ్చితంగా ముందుకు పడి మీ యొక్క ఆరాని పెంచుకొని, మీ ఇంట్లో పిల్లల ఆరా పెంచి, మీ భార్య ఆరా పెంచి, మీరు మీ లైఫ్‌ని, మీ హ్యాపీనెస్‌ని భారతదేశంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, మనమంటూ భారతదేశానికి ఏమిస్తున్నాం అనేది చేయండి. మనము భారతదేశంతో మనం ఏం తీసుకుంటున్నాం అనేది కాకుండా, మనం భారతదేశానికి మనం ఏమిస్తున్నాం, మన దేశానికి మనం ఏమిస్తున్నాం అన్నది దాన్ని చూసి ఒక పద్ధతి వేలో ముందుకెళ్ళండి. నా విషయాలు మీకు మంచి హ్యాపీగా నచ్చినట్టయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి. లేకపోతే ఇప్పుడే దీన్ని క్విట్ చేసి బయటికెళ్ళండి. హ్యాపీగా మీకంటూ సుఖమైన లైఫ్, మీకంటూ ఒక మంచి పద్ధతిలో ఉన్న లైఫ్‌ని ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి. హ్యాపీగా చేసుకోండి. సంతోషంగా చిటికెలేసుకుంటూ ఎవరి ముందు తల వంచకండి. ఎవరి ముందు ఇబ్బంది పడకండి. ఎవరి ముందు మీ పిల్లల ముందు కావచ్చు, మీ ముందు కావచ్చు, ఎక్కడైనా సరే పిల్లలకి ఇలా చిటికేసి ఒకానొక టైంలో నేను కరెక్ట్‌గా ఏది చేయలేకపోయాను. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇలా చిటికెలేసి చిటికె వేసేలోపే నేను అందిస్తున్నాను. అది మనం ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం చేసి బాధ్యతను నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరూ కూడా అలాగే చేసి మన తల్లిదండ్రులకి, మన పిల్లలకి మన యొక్క ప్రేమలో సార్థకత ఉంచి ఖచ్చితంగా 100% మన లైఫ్‌ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖు 2025 రోజున మనకు బెస్ట్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. దానికి ఫీజు వివరాలు అవి కూడా మీరు చేసుకోవాలనుకుంటే గనక 3 విడతలుగా ఈ యొక్క ఫీజుని డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 2 రోజులు మీరు ఖచ్చితంగా ముందు రావాలి. మీకు అకామిడేషన్ ఉంటుంది. అలాగే ఫుడ్ ఉంటుంది. 2 డేస్, 2½ డేస్ దాదాపు ఉంటుంది. అక్కడ మీరు టైం చూసుకోండి. ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తారీఖు మ్యారేజ్ అయిన మధ్యాహ్నం వరకు మన దగ్గర మీరు ఉండాల్సి వస్తుంది. అలాగే ముందు రోజు ఏం చేయాలి, అంతకన్నా ముందు రోజు, పెళ్లి కన్నా ముందు రోజు ఏం చేయాలన్నది ఖచ్చితంగా ఒక మంచి పద్ధతిలో మనం న్యూమరాలజీ పద్ధతిలో కావచ్చు, మన సాంప్రదాయ పద్ధతిలో కావచ్చు, దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మీ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని హ్యాపీగా మీ యొక్క మ్యారేజ్ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మీరు కూడా పాత వాళ్ళు కూడా కొంతమంది రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొద్దిలో గొప్పో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది మీకు కూడా ఆరా లెవెల్స్ అనేటివి తగ్గి ఉండొచ్చు. ఆరా లెవెల్స్‌ని మీరు కూడా సెట్ చేసుకోండి. ఖచ్చితంగా మనము 100% లైఫ్ అనేది మనం అనుభవించొచ్చు. ఎందుకంటే నాకు ఆరా పవర్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. నాకు మొబైల్ నంబర్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. కరెక్ట్ వేలో నేనున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఒక 10 మందికి, 100 మందికి మీరు చెప్పాలి అంటే మన ఆరా లెవెల్స్ కరెక్ట్‌గా చూసుకోండి. అప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఈ సెప్టెంబర్ 1వ తారీఖున ఆ హోమంలో పాల్గొనాలి అనుకుంటే గనక పాత వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా రీమ్యారేజ్ చేసుకోకపోయినా కూడా కనీసం ఆ హోమంలో నేను ఒక డబుల్ హోమాలుంటాయి. ఆ డబుల్ హోమాల్లో మీరు పాల్గొని కనీసము మీ యొక్క నెగెటివ్‌ని కొంచెమన్నా తీర్చుకోవడానికి మీరు కూడా రావచ్చు. దానికి కూడా ఒక ఛార్జ్ ఉంది. అది కూడా మీరు చేసుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో పుట్టిన ఈ డేట్ ఆఫ్ బర్త్‌ల వారికి ఎలా ఉండబోతుందనేది మనం తెలుసుకుందాం. చూడండి. మీరు కనుక 3 గాని, 11 గాని, 21 గాని, 30 గాని పుట్టిన వారైనారా అయితే మీకు ఈ డిసెంబర్ మంత్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే డిసెంబర్ అనేది 12 కిందికొస్తుంది. ఇది 3 మీకు చాలా సూపర్ పవర్‌గా మీకుండబోతుంది. అన్ని జన్మ తేదీలకు గాను మీకు చాలా బాగుండబోతుంది. ఇది మీరు చూడండి. చూసి
మీ యొక్క ఏదైనా సరే ఎలాంటి మీరు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయొచ్చు. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మీరు ఈ డిసెంబర్ నెలలో ఏం చేస్తున్నాం అన్నది ఒక్కసారి అడగండి. మీరు ఏ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీరు చేస్తుంటే గనక ఈ డిసెంబర్ నెల మీరు స్త్రీకి సంబంధించిన వారు కాబట్టి మీకు చాలా బాగుండబోతుంది. ఒక్కసారి అడిగి తెలుసుకొని మీరు ముందుకెళ్ళండి. మీ యొక్క మొబైల్ నంబర్స్ గురించి అవన్నీ నేను ముందు చెప్పాను మీకు. ఇదంతా కూడా చూసుకొని ఖచ్చితంగా మీ యొక్క లైఫ్‌ని సక్సెస్‌ఫుల్ బాటలోకి నడిపించుకొని ముందుకెళ్ళండి. కానీ ఏ టైమింగు, ఆ డేటు మీరు చేసే బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా అది ఆ రోజు అడిగి తెలుసుకొని పోండి. అలాగే క్రికెట్ గెలుస్తుంది, గెలవదనేది కూడా నేను ప్రపంచ కప్‌లో నేనైతే ఓడిపోయాను. తర్వాత కేకేఆర్ గెలిచింది. అలాగే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు గెలవరని చెప్పాను. అది కూడా ఓకే. గెలిచింది 95% వరకు గెలిచారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాం. ఓకే అయిపోయింది. తర్వాత మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పాం. ఓకే అయిపోయింది. అలాగే ఇవన్నీ కూడా జరిగాయి. చంద్రయాన్ 3 కూడా సక్సెస్ అవుతుందని చెప్పాం. అది కూడా జరిగింది. మొబైల్ నంబర్స్‌లో నేనిచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ఒక సక్సెస్ బాట వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది చాలా సంతోషం. నాలాగే అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. డిసెంబర్ నెల మీకు చాలా బాగుంది. దూసుకెళ్ళండి.